గా ఒక సినిమా నచ్చింది అంటే అంటే మనకి గుర్తుండిపోయే సినిమాలు వేరు, నచ్చడం వేరు. గుర్తుండిపోయింది ఎందుకంటానంటే ఒక సీన్ని అరే మనం వేరే వర్క్లో ఉన్నప్పుడు ఆ సీన్ని మళ్ళా మనం గుర్తు తెచ్చుకొని ఒకసారి చూద్దాం అనిపిస్తే అది బాగా మనసుకు కనెక్ట్ అయినట్టు అలా అనిపించింది బ్రో. సో అక్కడ ఒకటి మొన్న రీసెంట్ గా రిలీజ్ అయిన మంత్ ఆఫ్ మధు థియేట్రికల్ స్టాటిస్టిక్స్ ఎలాగున్నా సరే ఆ క్యారెక్టర్ లో ఒక వైబ్ ఉంది. ఇన్స్టాగ్రామ్ లో మా వాష్రూమ్ వెళ్ళిన డిన్నర్ చేసిన పడుకున్నా నాకు ఎవడక్కర్లేదు తప్పితే ఇంకేం వినిపించడం, ఇంకో రీల్ వినిపిస్తుంది, అది బూత్ ఉంటుంది. నేను అది ఇప్పుడు చెప్పలేదు. సో ఇలా తొందరగా అంటే ప్రతి ఇంటికి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ వైవా హర్ష బేసిక్ గా మీ బయట క్యారెక్టర్. సో సుందరం మాస్టర్ ఎంతవరకు జనాలకు కనెక్ట్ అవుతుంది, ఎన్ని సంవత్సరాల పాటు గుర్తుంటది అసలు? అంటే దానికి నాకు ఒక టైం లైన్, ఒక లిమిట్ పెట్టాలని లేదండి. ఎందుకంటే ఒకటే ఉద్దేశం ఏంటంటే మనం తీసిన సినిమా లేకపోతే మనం చేసిన క్యారెక్టర్ విల్ ఫైండ్ ఇట్స్ ఓన్ వే టుడే ఆర్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో. ఇప్పుడు మీరు అన్నట్టు మంత్ ఆఫ్ మధు క్యారెక్టర్ చూడండి, అది ఎలా వెళ్ళిపోయింది. నేను కూడా రీల్స్లో వస్తుందంటే నేను ముందు చూశాను కదా, అందుకని ఆల్గరిథం వాళ్ళు రిపీట్ అవుతుంది అనుకునేవాడిని. కానీ నాకు బయట అందరూ అరే ఫోన్ ఓపెన్ చేస్తుంటే ఇది వస్తుందిరా, ఫోన్ ఓపెన్ చేస్తుంటే ఇది వస్తుంది అని చెప్పేసరికి అప్పుడు అదే ఇది నిజంగా అంత వైరల్ అయింది, రిలేట్ చేసుకున్నారు దీనికి. బేసిక్గా మీరు అన్నట్టు అందులో బూతులు ఉన్నా సరే దాన్ని షేర్లు వేవ్ ఆఫ్ చేసేసారు. అంటే అమ్మాయిలు పెద్దవాళ్ళు. నా బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే సినిమా తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ మదర్, అరే మా మాయలు అల్లిపురంలో ఇలాగే మాట్లాడేవారు అమ్మా అనుకున్నా. అంటే నేను చాలా ఇదే అనమాట, ఏంటి ఏమన్నా లైన్ క్రాస్ చేసినా అంటే లేదు, ఆ క్యారెక్టర్ అంతే, జనాలు అలాగే ఉంటారు అక్కడ. అంటే నారో మైండెడ్ మైండ్ సెట్ తోటి. అండ్ దాన్ని చాలా రియలిస్టిక్ తెలిసిందే ఒక ప్రపంచం అంతే, బావిలో కప్పలు. సో రియలిస్టిక్ గా దాన్ని తీసుకురావాలనిపించింది. అండ్ నాకు రెఫరెన్స్ కి రియల్ లైఫ్ లో ఒక ఆయన ఉన్నాడు అలాగే వైజాగ్ దింపారు ఇంకా అలాగా. అంటే అది షేర్లు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ సాంగ్స్ ఏమైనా వస్తే చేస్తారు, ఆ వాయిస్ ని కూడా రీక్రియేట్ చేసి కొన్ని లాక్స్ ఆఫ్ రీల్స్ ఉన్నాయి ఆ వాయిస్. సో తర్వాత దాని మీద మీమ్స్ క్రియేట్ చేయడాలు, వెన్ డాడీ స్కూల్స్ మీ బి లైక్ ఆఫ్టర్ ఎగ్జామ్స్ నాకు అక్కర్లేదు, లవ్ ఫెయిల్ అయిపోయిన తర్వాత వెన్ బ్రదర్ ఫర్గెట్స్ టు బ్రింగ్ పానీపూరి సిస్టర్ నాకు ఎవడక్కర్లేదు, తర్వాత బాయ్ ఫ్రెండ్ ఇంకొకటితో బి లైక్ అని చెప్పి నాకు ఎవడక్కర్లేదు. అంటే ఎన్ని డైమెన్షన్స్ ఉంటాయో అన్ని డైమెన్షన్స్ వాడేది. అంటే నేను అది చూడటం ఏంటంటే చాలా రేర్ గా జరుగుతాయి. బ్రహ్మానందం గారు అలా జరుగుతాయి, తర్వాతలా సునీల్ గారు, సమ్ వేణుమాధవ్ గారు, ఇలా కొన్ని కామెడియన్స్ ఉంటుంది. అలాంటి ఫ్లోలో వన్ ఆఫ్ ద మీరు ఒకరు స్టిల్ ఈ రోజు కూడా నాకు ఎవడక్కర్లేదని ఒకటి వస్తుంది, 10 రీల్లో ఒకటికి వెలిగితే ఒకటి వస్తుంది. సో అలాంటి రీల్ బేస్డ్ కాంటెంట్ సుందరం మాస్టర్ లో ఉంటుందా? బ్రో అది కూడా మేమేం డిజైన్ చేసింది కాదు బ్రో. యాజ్ ఇట్ ఇందాక చెప్పినట్టు వైవా అయితే ఎలా అన్ఎక్స్పెక్టెడ్ గా ఇదైందో, మా క్రాఫ్ట్కి మేము ట్రూగున్నాం, నేను చేసే పనికి నేను ట్రూగున్నా. అందుకని అది ఎక్కడైనా, అది ఒక సీన్ అయినా లేకపోతే సినిమా మొత్తం అయినా, నేను పెట్టే ఇంటెంట్ కానీ నా ఇంట్రెస్ట్ కానీ 100% ఉంటుంది. ఇంకా అది ఎలా ప్రొపెల్ అవుతుంది అనేది దయవేచ్చ అంతే. ఇంకా మా పని నేను కరెక్ట్ గా చేసా. అండ్ ఇది చేసింది రీల్స్ కోసం కాదు కదా, మనం రీల్స్ ద్వారా అది ప్రాపగేట్ అయ్యింది అంతే. సో అంటే అలాంటివి ఇప్పుడు జనాలు దేని, ఇప్పుడు ఇందులో కూడా ఒకటి వైరల్ అవుతుంది, అందంగా పుట్టడమే వాడు చేసింది అంటే అది అడ్రస్ పెట్టు అని కామెంట్స్, అవును అడ్రస్ పెట్టు అని చెప్పి వైరల్ అవుతుంది. బేసిక్ గా అంటే బ్యూటీ అనేది స్కిన్ లో ఉండదు, నాకు తెలిసిన హార్ట్ లో ఉంటది. మన సైడ్ ఏంటంటే హ్యూమిడిటీ వల్ల, వెదర్ వల్ల కొంచెం డార్క్ అయిపోతుంది, మనం ఇంట్లో ఉన్నాం కాబట్టి. ఎయిర్ ఫోర్స్ కదా, సో ఐటీబీటీ బయట. సో ఇలా తిరిగే మనకి ఆటోమేటిక్ గా స్కిన్ టోన్ అనేది తగ్గిపోద్ది. సో అలాగే ఎవరెవరికైతే తగ్గిందో అందరికి అడ్రస్ కావాలి. సో ఈ అడ్రస్ కావాలంటే సుందరం మాస్టర్ చూడాలి అంతే. February 23 థియేటర్లకు వచ్చేయాలి. అలా కొట్టుకోవడం ఏంటి బ్రో? అంటే బేసిక్ గా ఒక అమ్మాయి గురించి 2 అబ్బాయిలు కొట్టుకుంటే బేబీ, అదే 2 అమ్మాయిలు ఒక అబ్బాయి గురించి కొట్టుకుంటే సుందరం మాస్టర్ మిరియాల మెట్ట. సో అండ్ కమింగ్ టు పర్సనల్ లైఫ్, సినిమా 23rd రిలీజ్ అవుద్ది, అందరం పక్కా వెళ్తాం. అది థియేటర్లో ఎన్నిసార్లు చూస్తాము, ఓటీటీలో అన్నిసార్లు చూస్తాం, టీవీలో కూడా చూస్తానే ఉంటాం, అది మాత్రం షూర్, ఎందుకంటే ట్రైలర్లో తెలిసింది. అండ్ కమింగ్ టు పర్సనల్ లైఫ్, మీరు ఎంత బిజీయెస్ట్ ఆర్టిస్ట్ బ్రో, క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఎంత బిజీ ఆర్టిస్ట్ అంటే డేట్లు కూడా క్లాష్ అయ్యే అంత బిజీ ఆర్టిస్ట్. సో దాని మధ్యలో నుంచి బయటకు వచ్చి ఒక లీడ్ రోల్ చేస్తున్నప్పుడు
మీ మనసుకు తెలుసు నేను చేస్తుంది కరెక్ట్ అని, కానీ చాలా బయట నుంచి వచ్చే కాన్సిక్వెన్సెస్ అన్ని మీకు ఎలా వస్తాయంటే ఈ టైంలో ఇంత పీక్ టైంలో ఉన్నప్పుడు మీరు ఎందుకని ఇలా చేసుకోవడం డిస్టర్బ్ చేసుకోవడం అంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు చెప్పే సమాధానం లేదంటే కామన్ ఆడియన్స్కి తెలుసుకోవాలనిపిస్తుంది కదా, ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా, ఎందుకు సడన్ గా ఈయన కూడా ఒక సునీల్ గారిలా మళ్ళా కెరీర్ ని డిస్టర్బ్ చేసుకుంటున్నారు అని ఒక డౌట్ ఉండే వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటి? సో బేసిక్ గా నేను నా రెగ్యులర్ లైన్ ఆఫ్ వర్క్ అయితే వదలలేదు, అది వదిలేసి వస్తే అప్పుడు ఇది నేను చేసే కమెడియన్ క్యారెక్టర్స్ కానీ ఇవన్నీ కంటిన్యూ అవుతున్నాయి. అవి చేసుకుంటానే నాకు ఒక అటెంప్ట్ ఇవ్వాలొచ్చింది, అవ్వలేదు అనుకోండి రీస్టార్ట్, మళ్ళీ ఇంకోటి ఇస్తా, మళ్ళీ ఇంకోటి ట్రై చేస్తా, ఇంకో ప్లేస్లో పెట్టుకుంటా, ఇంకోటి ట్రై చేసుకుంటా. ఇట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్ బ్రో. ఇది ఒకటే కాదు, ఎవరికన్నా సరే ఎనీ ప్రాబ్లమ్కి దేర్ ఈజ్ ఎ సొల్యూషన్ లేని ప్రాబ్లం అంటూ ఉండదు. నేను చాలా చోట్ల చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఈ కలర్ ఎలా ఉన్నందుకైనా, షేప్ గురించి అయినా, లేకపోతే అకాడమిక్స్లో మీరు లో పర్ఫార్మింగ్లో ఉన్నారనైనా, దేని గురించి కూడా ఏం ఇన్ఫీరియారిటీ ఉన్నా అది అస్సలు వర్రీ అవ్వాల్సిన పనే లేదు. ఆల్ వీ నీడ్ టు డూ ఇస్ కూర్చుని దాన్ని పెన్ డౌన్ చేసుకోవాలి, అంతే చూసుకోవాలి. దీనికి ఏంటి సొల్యూషన్, ఇదా ఇటు వెళ్తే ఇది, ఇటు వెళ్తే ఇది ఏంటి మరి అనేది ఆలోచించుకుంటే అంత క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఎంతో నమ్మకం పెట్టి నాకు ఇక్కడ వచ్చిన 11 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ని పెట్టి నేను ఏది పడితే అది కథ చెప్పట్లా, ఏదో పిచ్చి పిచ్చి వెక్కిలు కామెడీ చేయట్లా, లేకపోతే బూతులు మాట్లాడట్లా, స్లాబ్ స్టిక్గా ఉండట్లా, ఏం చేయట్లా. నేను ఒక మంచి కథ చెప్దాం అనుకుంటున్నాను. నాకు నమ్మకం మన ఆడియన్స్ మీద, ఖచ్చితంగా వాళ్ళు కథ బాగుండి వాళ్ళకి సినిమా నచ్చితే ఎవరు ఏం చెప్పినా ఆగదు సినిమా ప్రోగ్రెస్ అనేది. కొరియన్ డ్రామాలే సీడీలు కంటెంట్ ఉంటే కక్కుర్తి కంటెంట్ మీద కక్కుర్తి కన్జ్యూమ్ చేస్తారు. అదే నాకు నమ్మకమే, అదే నాకు ఆడియన్స్. ఎందుకంటే వాళ్ళు లేకుండా నేను 10 ఏళ్ళు ఒక యూట్యూబర్ స్థాయి నుంచి నేను ఇక్కడ దాకా రాలేను. వాళ్ళు నాతో పాటు ఉన్నారు కదా, వాళ్ళే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు కదా, వాళ్ళకి ఏదో రకంగా నేను తిరిగి ఇవ్వాలి. నేను ఏ రకంగా ఇవ్వగలను? బై గివింగ్ దెమ్ మూవీస్ విచ్ ఐ విల్ ఎంటర్టైన్ దెమ్. సో అదే ప్రయత్నం, ఆ ప్రయత్నంలోనే చేసాం. ఇంకో కోవిడ్ వచ్చినా ఆగదు. ఐ హోప్ అండ్ ఐ విష్ సుందరం మాస్టర్ విల్ బి ఎ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఫర్ మీడియం రేంజ్ ఫిలిమ్స్ అండి. సో నేనైతే అనుకుంటున్నా, చాలా స్ట్రాంగ్ గా నమ్ముతున్నా, మీ కళ్ళల్లో కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. సో బేసిక్ గా ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి బ్రో? మీ మదర్ది కానీ, తర్వాత మీ వైఫ్ అంటే మీ ఫాదర్ కానీ? ఎప్పుడు కూడా వాళ్ళకి నేను, అంటే టు బి రియలీ ఆనెస్ట్, నేను పెళ్ళైన కొత్తలో వైఫ్ని అడిగాను అనమాట, ఏంటి ఇప్పుడు మామూలుగా మిగిలిన వాళ్ళు అందరూ హీరో అవుతున్నారు కదా చాలా మంది, నీకేమన్నా ఉంటుందా నీ హస్బెండ్ అట్లా హీరో అవ్వాలి అది అని అంటే, నీ పనితో నాకు అసలు సంబంధం లేదు, నీ పని నువ్వు ఎలా వస్తావు నాకు అక్కర్లేదు అంటే, అంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పుడే నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, నాకు ఫస్ట్ ప్రెషర్ లేదనమాట, ఏదో చేసేయాలన్న ప్రెషర్ లేదు. బట్ ఇంత మంచి కథ వచ్చినప్పుడు దాన్ని వదలాలని లేదు. ఇది టైలర్ మేడ్. నిజంగా చిరంజీవి గారు అన్న మాట 100% దిస్ ఇస్ ద టైలర్ మేడ్ స్క్రిప్ట్ ఫర్ హర్ష అన్నారు ఆయన ఫస్ట్ కంటెంట్ చూసి. అండ్ నాకు అదే బిలీఫ్. సో అది బిలీవ్ చేయడం వల్ల ఇప్పుడు పేరెంట్స్ కానీ వాళ్ళు కూడా ఎప్పుడు నువ్వేంటి షూటింగ్లు లేవా, వెళ్తున్నావా, అది ఏం ఇన్వాల్వ్ అవ్వరు. నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. బికాస్ వాళ్ళు ఇచ్చిన టైంలో నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను అప్పుడు 1 yearలో. ఆ తర్వాత 1 yearకి మా ఫాదర్ కాన్ఫిడెంట్ అయిపోయారు, ఓకే హీ కెన్ సస్టైన్ ఆన్ హిజ్ ఓన్ అని చెప్పి.